ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును రెండో రోజు ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాప్ చేసిన కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు పోలీసులు. అన్ని పొలిటికల్ పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు అంగీకరించాడు ప్రణీత్ రావు. ఇప్పటికే ప్రణీత్ రావు సెల్ ఫోన్, ల్యాప్టాప్లో ఉన్న డేటాను రిట్రీవ్ చేశారు అధికారులు. అంతకుముందు ఎస్ఐబి కార్యాలయానికి తీసుకువెళ్లి ప్రణీత్ రావును స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు, రికార్డ్స్ మాయం చేసిన తీరు గురించి సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు పోలీసులు. మరోవైపు సిరిసిల్లలో ఉన్న ప్రణీత్ నివాసానికి వెళ్లి డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఇష్యూపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ప్రణీత్ రావు కస్టడీ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ఎస్ఐబికి సంబంధించిన ప్రణీత్ రావుని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియరీ ఏదైతే మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి కస్టడీకి కోరారు. కస్టడీకి కోరిన నేపథ్యంలో వారం రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో రెండవ రోజు కస్టడీకి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. నిన్న కస్టడీ విచారణ తొలి రోజుకు సంబంధించి ప్రణీత్ రావుని ఎక్కడ విచారిస్తున్నారు అనేది కూడా చాలా గోప్యంగా పోలీసులు ఉంచిన పరిస్థితి. చెంచల్గూడ జైలు నుండి ఏదైతే కస్టడీకి పంజాగుట్ట పోలీసులు తీసుకున్నారో అక్కడి నుండి నేరుగా ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రహస్య ప్రాంతంలో నిన్న తొలి రోజు విచారణలో చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పోలీసులు అయితే సేకరించినట్లు మనకి ఆఫ్ ద రికార్డ్ అధికారుల నుండి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ప్రణీత్ రావు సంబంధించి 2007లో ఎస్ఐగా తను కెరీర్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత 2018లో సిఐగా ప్రమోషన్ పొందాడు. ప్రమోషన్ పొందిన తర్వాత ఎస్ఐబిలోకి రావడము, ఎస్ఐబిలోకి వచ్చిన తర్వాత 2023లో డిఎస్పీగా ప్రమోషన్ పొందాడు. అయితే అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించాడు అనేది ఇప్పటికే పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడము, పర్సనల్ ఇన్ఫర్మేషన్ని కూడా తీసుకోవడము, ముఖ్యంగా ఎన్నికల సమయానికి సంబంధించి కొందరు నాయకుల్ని టార్గెట్గా చేసుకొని ఆ నాయకులకు సంబంధించిన ప్రతి ఒక్క కదలికలు, వాళ్ళు మాట్లాడే కాల్ డేటా అనుకోవచ్చు, లేకపోతే ఇతర వాట్సాప్ చాట్స్ సంబంధించి మొత్తం కూడా ప్రణీత్ రావు సేకరించడము. ఎస్ఐబి కార్యాలయంలో ఒక ప్రత్యేకంగా 2 గదులు ఏర్పాటు చేసుకొని అందులో దాదాపు 30 మంది ప్రణీత్ రావుతో పాటు పనిచేశారు. దాదాపు 17 హార్డ్ డిస్క్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 17 సిస్టమ్ల ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొత్తం కూడా ప్రణీత్ రావు ఆ విధంగా మొత్తం మానిటర్ చేశాడు అనేది ఇప్పటికే పోలీసుల విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బయటపడింది. అయితే ఈ కస్టడీకి సంబంధించి వారం రోజుల కస్టడీ విచారణలో భాగంగా మాత్రము ప్రణీత్ రావు అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసలు ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సపోర్ట్ తోటి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారానికి పాల్పడ్డాడు. అటు ప్రణీత్ రావుకి బీఆర్ఎస్ ముఖ్య నేతల అండదండలు ఉన్నాయి. అప్పటికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పెద్దలు గైడ్ లైన్స్ ఇవ్వడము, ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాదిరిగానే ప్రణీత్ రావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు అనేది కొంతవరకు ఆరోపణలు, అభియోగాలు తెరపైకి వస్తున్నాయి. దాంతోపాటు ఇంటెలిజెన్స్ సంబంధించి చాలా కీలకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ప్రణీత్ రావు పూర్తిగా ఏదైతే తన డ్యూటీస్ మొత్తం కూడా ఈ విధంగా దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి అప్పుడు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ప్రణీత్ రావుకి సపోర్ట్ చేశారు. ప్రణీత్ రావుకి ఈ విధంగా ట్యాపింగ్ చేయాలి అంటూ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ కస్టడీ విచారణకు సంబంధించి రెండో రోజు మాత్రము ఇప్పటికే ఉదయం నుండి కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏసీపీ నేతృత్వంలోనే ఈ విచారణ కొనసాగుతుంది. ఏసీపీకి సంబంధించిన ఆ కార్యాలయం ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్లో ఉందో సో ఇక్కడే ప్రణీత్ రావు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. సో ఓవరాల్గా ప్రణీత్ రావు సంబంధించిన వ్యవహారంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అతడు ఆ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడము, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం కూడా ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఒక ఎలక్ట్రీషియన్ సహాయంతో మొత్తం సీసీ కెమెరాలన్నింటినీ బ్రేక్ చేయడము, అక్కడ ఉన్న హార్డ్ డిస్క్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడో వాట్సాప్ సంబంధించిన చాట్స్ ఏదైతే మొత్తం గ్యాదర్ చేశాడో వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల్ని ఆ డేటా మొత్తం కూడా అక్కడ డిస్ట్రాయ్ చేయడం, ఎందుకంటే డిస్ట్రాయ్ ఆఫ్ ఎవిడెన్స్ కి కూడా ప్రణీత్ రావు పాల్పడ్డాడు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావు సేకరించిన ఆ డేటా మొత్తం ఏదైతే ఎస్ఐబి కార్యాలయంలో ఆ 2 రూమ్లు ఏర్పాటు చేసుకుని ఈ ట్యాపింగ్కి పాల్పడ్డాడు కాబట్టి అక్కడ డేటాను డిస్ట్రాయ్ చేశాడు. కానీ ఆ డేటా మొత్తం ఎక్కడ ప్రణీత్ రావు దాన్ని స్టోర్ చేసుకున్నాడు అనేది కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఈ కస్టడీ విచారణలో సేకరిస్తున్నారు. దీంతోపాటు సిరిసిల్లలో ప్రణీత్ రావు నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రణీత్ రావు నివాసంలో కూడా కొంతవరకు కీలకమైన ఇన్ఫర్మేషన్ ని అధికారులు సేకరించారు. అయితే ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి పంజాగుట్ట
కోల్కతా పోలీసులు ముందు నుండి కూడా ఈ కేసు సంబంధించి ప్రణీత్ రావు వ్యవహారంలో, ఎందుకంటే ప్రణీత్ రావుని ఈ అభియోగాలు ఆరోపణలు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రణీత్ రావు ఇందుకు ఆ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో అతన్ని సస్పెండ్ చేయడము, దర్యాప్తులో భాగంగా కొన్ని ఆధారాలను కూడా అధికారులు సేకరించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కస్టడీ విచారణలో పోలీసులు ఏదైతే దర్యాప్తులో భాగంగా ప్రణీత్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు అనే ఆధారాలు అయితే ఉన్నాయో ఆధారాలన్నింటినీ కూడా ప్రణీత్ రావు ముందుంచి క్వశ్చన్ చేస్తున్నారు. మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి నిన్న ఫస్ట్ డే విచారణకు సంబంధించి మాత్రము అటు పర్సనల్ డేటా, అతని ఆ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా 2007లో అతడు జాయిన్ అయినప్పుడు అనుకోవచ్చు, దాని తర్వాత ఎస్ఐబికి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎస్ఐబికి వచ్చిన తర్వాతనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఈ వ్యవహారంలో ప్రణీత్ రావు ఇన్వాల్వ్ అయ్యాడు. కాబట్టి ఎస్ఐబికి వచ్చిన తర్వాత అతని యాక్టివిటీ డే 1 నుండి అతని యాక్టివిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఫస్ట్ డే నిన్న కస్టడీ విచారణలో పోలీసులు కొంతవరకు సమాచారం సేకరించారు. మనకు ఆఫ్ ద రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి వరంగల్ జిల్లాకు సంబంధించి 2 సిఐలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఇతనికి సహకరించారు అనే కొంతవరకు ఆధారాలు కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో 2 సిఐలకు సంబంధించి కూడా కొంతవరకు నోటీసులు సర్వ్ చేసి వాళ్ళని కూడా విచారణకి పిలిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా హార్డ్ డిస్క్లలో డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా చాలా కీలకంగా మారింది. పర్సనల్ డేటాను కూడా ప్రణీత్ రావు అంటే ఇటు అప్పటి బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ అనుకోవచ్చు, ఇంటెలిజెన్స్లో అప్పుడు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దానికంటే కూడా ప్రణీత్ రావు ఎక్స్ట్రీమ్గా వ్యవహరించాడు, వాళ్ళు ఏదైతే చేయమన్నారో దానికి రెట్టింపుగా ప్రణీత్ రావు వ్యవహరించాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కొంతవరకు కస్టడీ విచారణలో భాగంగా పోలీసులు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో కొన్ని క్వశ్చన్లకు సంబంధించి మాత్రం ప్రణీత్ రావు మౌనంగానే ఉంటున్నట్లు మనకి ఆఫ్ ది రికార్డ్ అధికారుల నుండి సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ హార్డ్ డిస్క్లు అనుకోవచ్చు, ఈ డేటా అనుకోవచ్చు, వీటిని రిట్రీవ్ చేయడంతో పాటు ఇప్పటికే ప్రణీత్ రావు మొబైల్ ఫోన్ని కూడా ల్యాబ్కి పంపించిన పరిస్థితి. ఇప్పటికే ప్రణీత్ రావు మొబైల్ ఫోన్లో కూడా ఉన్న డేటాని ప్రణీత్ రావు డిలీట్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అధికారులు రిట్రీవ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2వ రోజు ప్రణీత్ రావు సంబంధించిన కస్టడీ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ వారం రోజుల పాటు కస్టడీ విచారణలో మాత్రం చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే పోలీసులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరెవరు ఇందులో ఇతనికి సహకరించారు, ఆ అధికార యంత్రాంగానికి సంబంధించి కావచ్చు, ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఎవరెవరు ఇతనికి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సహకరించారు, ప్రోత్సహించారు అనే కోణంలో క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది.